ప్రభుత్వం చేయాల్సినటువంటి విహిత ధర్మం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం. ఈ ప్రభుత్వం మాట తప్పడం, మడిమ తిప్పడం అనేటువంటి విధానంతో పాలన కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. ఈ పాలకులకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలకుల కంటే వేటగాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. నమ్మించి మోసం చేయడం అనేది వెన్నతో పెట్టినటువంటి విద్యగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఎరవేసేటువంటి వాడు చేపను పట్టాలని చూస్తాడు తప్ప ఆ చేప బతకాలని కోరుకోడు. అదే రకంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఈ ఎరల ఆధారంగా అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలను, ప్రజల్ని హింసించేటువంటి దుర్మార్గానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒడిగడుతూ ఉన్నది. అన్ని వర్గాలను వంచినట్టుగానే ఇవాళ విద్యార్థినులను కూడా ఈ ప్రభుత్వం వంచిస్తూ ఉన్నది. విద్యార్థులు ప్రధానంగా ఆశిస్తారు, ఆశపడతారు. వారి నైతిక స్థైర్యాన్ని పెంచాలి తప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. వాళ్ళకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. ఇవాళ విద్యార్థినులను కూడా నిరాశ నిస్పృహలకు లోన్ చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనసాగుతూ ఉన్నది. నిన్నగాక మొన్న స్టేషన్ కన్పూర్లో జరిగినటువంటి బహిరంగ సభ సందర్భంగా ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేమనేటువంటి విధంగా చేతులు ఎత్తేసినటువంటి వైనాన్ని చూసినాం. ఎక్కడ చూసినా, ఏ వర్గ ప్రయోజనం చూసినా కూడా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. అన్ని వర్గాల వారు కూడా ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు నిజంగా వాళ్ళు చదువుల మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు హామీ ఇచ్చి 15 మాసాల కాలం కావస్తున్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళు ఇంకా బజారుకు రాలేదు. రేపటి రోజుల వాళ్ళు కూడా బజారు ఎక్కేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 10 డిగ్రీ చదువుతున్నటువంటి, ఆ పై చదువులు చదువుతున్నటువంటి అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇచ్చి వాళ్ళకు హామీని నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ను రీట్రేట్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులను రోడెక్కేటువంటి పరిస్థితి దాపురించినటువంటి ఏకైక రాష్ట్రంగా, ఏకైక పాలకుడిగా చరిత్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోతుందనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ సమీక్షించుకోండి. ఎన్ని హామీలు ఇచ్చిన్లు, ఎన్ని అమలు చేసిన్లు, ఏ విధంగా రంకు బొంకు మాటలతో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజానీకం 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఇచ్చినటువంటి హామీలు కొన్ని అయితే ఇవ్వకుండా అమలు చేసినటువంటి హామీలకు లెక్కే లేదు. ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక పార్టీలు హామీలు ఇచ్చినాయి, అనేక పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసినాయి. కానీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినటువంటి ఘనత, కీర్తి, గౌరవం, ప్రతిష్ట ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. మమ్మల్ని చూసిన తర్వాత, కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత ఈ ప్రభుత్వం కాస్త అయినా ఆలోచించాలి. వీళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎటువంటి ఆత్మవిశ్వాసంతో బతికిళ్ళు, ఇప్పుడు ఎటువంటి అభద్రత మీద బతుకుతూ ఉన్నారు అనేది కనుక వాళ్ళు ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే ఈ ఆహాకారాలకు కొంతైనా కూడా చరమగీతం పాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సమీక్షించుకోండి, ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోండి. లేని పక్షంలో కారణం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే మరుక్షణమే అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో అమలు చేస్తామనేటువంటి హామీలు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తామనేటువంటి హామీలు ఉన్నాయి. రకరకాల హామీలు ఇచ్చిళ్ళు. ఇప్పటి వరకు దాదాపు 400 పైచిలకు రోజులు కావస్తున్నా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. హామీలు అమలు చేయడమే కాకుండా మరి కేసీఆర్ ప్రభుత్వం అనేక సమస్యల్ని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించింది. కరెంటు విషయం కావచ్చు, సాగునీరు విషయంలో కావచ్చు, తాగునీరు విషయంలో కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాల విషయాల్లో కావచ్చు. అటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చినటువంటి ఈ రాష్ట్రంలో మళ్ళీ అవన్నీ సమస్యలుగా తయారైనాయంటే ఈ పాలకుల నిర్వాకానికి, స్వార్థానికి, దుర్మార్గానికి నిదర్శనం. కాబట్టి
మళ్ళీ ఒకసారి ఆడపిల్లల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడపిల్లలకు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి స్కూటీని త్వరలోనే వాళ్ళకు అందించాల్సిందిగా డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ.